హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సిరిని మాట్లాడుతున్నాను. ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగిందండి. గోంగూరాకు తెంపుకపోదామని. రోజు ఎవ్రీ వీక్ మార్కెట్ వెళ్దాం అనుకుంటున్నా, కానీ వెళ్ళడం కుదరట్లేదు. మా ఇంటికే కూరగాయల అంకుల్ వస్తాడు. ఆయన దగ్గర వెజిటేబుల్స్ ఉంటాయి కానీ ఆకుకూరలు మాత్రం అస్సలు ఉన్నాయి. అనుకుంటున్నా. మా చెల్లకు కాల్ చేసిన, ఉన్నదానే గోంగూర అని అడిగిన. అక్క ఉన్నాయి, మమ్మీ పెట్టినవి ఉన్నాయి చెట్లు, రమ్మని అంది. అందుకనే ఇక్కడికి వచ్చిన. మీకు చూపిస్తారా అండి? చూడండి, వంకాయ చెట్టు జూమ్ తీసుకో. ఇక్కడ ఒకటి గోంగూర చెట్టు ఉందండి. అలా కాకుండా ఇక్కడ బాగున్నాయి, గడ్డి మొలిచినా కూడా మంచిగా చక్కగా ఉన్నాయి. ఎట్రారా చిట్టి, మనం తెంపుదా? ఇగో మా చెల్లె చిన్న కూతురు అండి, చాలా అంటే చాలా యాక్టివిటీ ఉంటుంది. మమ్మీ పెద్దమ్మ వచ్చింది దేనికి, మనం ఏం చేయాలా మమ్మీ అని నచ్చినప్పటి నుండి క్వశ్చన్ చేస్తాను. రారా తెంపుదాందా, దాబుడ్డా ఆకులు తెంపుదా. మార్కెట్లోనైతే మందుకు వేసిన ఆకు ఉంటుంది, ఇక్కడనైతే మంచిగా వాటంతట అవే ఆర్గానిక్గా పెరిగిన ఆకులు మంచిగా హెల్తీగా ఉంటాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, తెంపుకున్నాము. అదే కాకుండా మా పిన్ని వాళ్ళ ఇంట్లో మీకు చిన్న చిన్న మొక్కలకు సంబంధించి చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, తీసుకొచ్చి సీతమ్మ చెట్లు పెట్టింది. సీతమ్మ చెట్లు దసరా వరకు అందుతాయో చూడాలి, ఎందుకంటే ఈసారి దసరా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అట్లనే కొప్పటి చెట్టు, ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది. ప్రతిసారి నేను వచ్చి పొప్పడికాయలు తెంపుకొని వెళ్ళేదాన్ని. అది ఈసారి వచ్చేసరికి లేదు. చెట్టు లేదేంది చిన్నమ్మ అంటే అది ఇరిగిపోయింది అనేది, దాని రిప్లేస్మెంట్గా మంచి ప్లేస్లో మళ్ళీ ఇంకొకటి ఆటోమేటిక్గా ఇంకొక చెట్టు పెరుగుతుంది. పూత పూసింది, కాతకు వచ్చింది. చూడండి చెట్టు ఎంత బాగుందో. ఇది నిమ్మకాయల చెట్టు అండి. నిమ్మకాయలు చూడండి. నేను పొప్పడికాయలు కాస్తనే కావచ్చని వచ్చిన, పొప్పడికాయలు కూడా తీసుకుపోవచ్చు అన్నట్టు వచ్చిన. వంకాయలు చిట్టి చిట్టి వంకాయలు కూడా కాసినాయి. మా చిట్టి తల్లి, మా చెల్లెలు కూతురు చూపిస్తుంది. చిట్టి చిట్టి వంకాయలు, బుజ్జి బుజ్జి వంకాయలు. ఇక్కడొకటి కాసిందండి. ఇక్కడొకటి కాచింది. ఇక్కడ బుజ్జి 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 వంకాయలు ఉన్నాయి. చూడండి, పువ్వులు కూడా కాచేయండి. పువ్వులు కూడా కాచేయండి. అట్లనే జామ చెట్టు చూడండి, ఎంత పెద్దగా ఉందో జామ చెట్టు. ఎంత బాగుందో జామ చెట్టు. నిమ్మ చెట్టు, ఇక సత్యనారాయణ చెట్టు చూడండి, బాగుంది కదా సత్యనారాయణ చెట్టు. చిన్నప్పుడు మా డాడీ ఈ తోటకూర, ఈ గోంగూర ఆకులు మన చేన్ల మనం డస్ట్ మొత్తం ఇంట్లో చెత్త తీసుకెళ్ళి వారిస్తాం చూడండి. అలాంటి ప్లేసులలో ఏరుకొచ్చేటప్పుడు నేను చూసి మా డాడీ తీసుకొస్తాడు, దీన్ని ఇట్లా తినడు అని అనుకునేదాన్ని. కానీ మా డాడీ మాత్రం హీరో అండి. బయట పనులకు బయట, ఇంట్లో వంటలకు సంబంధించి, పిండి పదార్థాలకు సంబంధించి హైలైట్గా చేసేటోడు. చిన్నప్పుడే ఈ తోటకూర గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంత బాగా చేసేవాడంట మా డాడీ, సూపర్గా చేసేటోడు. ఓకే అండి, బాయ్ బాయ్. ఈ గోంగూర పచ్చడ నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత పచ్చడి చేసే విధానము మీకు చేసి నెక్స్ట్ వీడియోలో పెడతా. బాయ్ బాయ్ అండి, బాయ్.
చూసి